హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు మునగాకు జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇందులో చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మునగాకు కరివేపాకు జ్యూస్ వలన మనకి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ అందుతాయి. ఈ హెల్దీ జ్యూస్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మునగాకు, కరివేపాకు అనేవి చాలా ఈజీగానే అందరికీ అందుబాటులోనే ఉంటాయి. ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఇవి అవైలబుల్గా ఉంటున్నాయి. ఇందుకోసం ఫ్రెష్ కరివేపాకు, మునగాకు రెమ్మలని తీసుకొని రిల్లుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. మునగాకు, నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తుంది. ఈ మునగాకు, కరివేపాకు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కరివేపాకులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ కాంతికి, జుట్టు బలానికి తోడ్పడతాయి. కరివేపాకు, మునగాకులో ఐరన్ ఉండడం వలన రక్తహీనత ప్రమాదం తగ్గించడంలో సహాయపడతాయి. ఈ జ్యూస్ లో మనకి తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలు ఉండడం వలన ఆరోగ్యకరమైన డైట్ లో భాగంగా ఉపయోగపడుతుంది. కాల్షియం, ఫాస్ఫరస్ ఉండడం వలన ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మంచిది. మునగాకు, కరివేపాకులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వలన కంటి చూపు మెరుగుపడటంలో తోడ్పడుతుంది. చూశారు కదండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ జ్యూస్ ని రెడీ చేసుకుందాం రండి. ఒక బ్లెండర్ ని కానీ, మిక్సీ జార్ ని కానీ తీసుకొని అందులోకి వాష్ చేసి పక్కన పెట్టుకున్న గుప్పెడు కరివేపాకు, గుప్పెడు మునగాకును వేసుకొని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ ని పోసుకోవాలి. 2 అల్లం ముక్కలని కూడా వేసుకుంటే చాలా మంచిది. అల్లం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్ణం, కడుపుబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసా, కరివేపాకు, మునగాకు జ్యూస్ డైలీ తాగితే సైట్ పూర్తిగా తగ్గిపోయి స్పెక్ట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మీకు లేదా మీకు తెలిసిన వాళ్ళకి అలా తగ్గిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వలన కొలెస్ట్రాల్ నియంత్రణకు తోడ్పడి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. చూసారుగా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత సన్నని రంధ్రాలు గల జల్లిగంటతో ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ వడగట్టుకోవాలి. పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్గా మునగాకు ప్రసిద్ధి చెందింది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కరివేపాకులో అనేక పోషకాలు కలిగి ఔషధ గుణాలున్న ఆకుగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వలన శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో సహాయపడి కాలేయం ఆరోగ్యానికి తోడ్పడతాయి. చూడండి, ఇలా జల్లిగంటలోకి కొద్ది కొద్దిగా పోసుకుంటూ వడగట్టుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్ ని పిండుకోవాలి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి అనేది రోగనిరోధక శక్తిని పెంపొందించడానికే కాకుండా ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. కాబట్టి బాడీలో ఐరన్ పర్సంటేజ్ పెరగాలనుకుంటే ఐరన్ ఫుడ్ తీసుకోవడంతో పాటుగా విటమిన్ సి కలిగిన ఫుడ్ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హనీ వేసుకోవడం వలన న్యాచురల్ స్వీట్నెస్తో పాటు జలుబు, దగ్గు తగ్గించడానికి సహాయపడడమే కాకుండా చర్మానికి కూడా మంచిది. ఆరోగ్యకరమైన జీవన శైలిలో భాగంగా దీన్ని తీసుకోవచ్చు. ఈ జ్యూస్ని సమతుల ఆహారం మరియు వ్యాయామంతో కలిపి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీన్ని మీరు ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారానికి 30 నిమిషాల ముందు తాగితే మంచిది. షుగర్, బీపీ ఉన్నవారు వైద్యుని సలహా తీసుకొని మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. కనీసం వారానికి ఒకసారి ఈ జ్యూస్ ని చేసుకొని తాగొచ్చు. అప్పుడప్పుడు నేను గుమ్మడికాయ జ్యూస్ చేసుకొని తాగడం వలన దీని టేస్ట్ అయితే నాకంత బ్యాడ్ గా ఏం అనిపించలేదు. ఫస్ట్ టైం తాగే వాళ్ళు వాటర్ కాస్త ఎక్కువగా వేసుకొని డైల్యూట్ చేసుకొని తాగొచ్చు. మొదట కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసి తర్వాత ఒక గ్లాస్ వరకు ఈజీగా తాగగలరు. చూసారుగా, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి కరివేపాకు, మునగాకు జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటి అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ జ్యూస్ని మీ డైలీ రొటీన్లో భాగంగా చేసుకొని
ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్గా అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్.